హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ స్టేట్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేర సినిమా కలెక్షన్స్ గురించి బా. నిజానికి నాకు తెలిసినంత వరకు ఈసారి శేఖర్ కమల గారు ఇప్పటి వరకు చూడని కలెక్షన్స్ అయితే ఈ సినిమాతో చూశారని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. ఇంకా ముందు ముందు చాలా చూడబోతాడేమో. నాకు తెలిసి ఇప్పటికీ 3 రోజులైంది సినిమాకి, ఇప్పటికే దాదాపు 100 కోట్ల దాకా వచ్చింది భయ్య. అంటే ఈ లెక్కను చూసుకున్నా ఇంకొక 100 కోట్లు 200 కోట్ల దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 250-300 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది భయ్య. ఇప్పటి వరకు మన శేఖర్ కమల గారికి ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అని చెప్పేసి కూడా చాలామందికి అయితే తెలుసు, అది ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పటి వరకు అలాంటి జోనర్ని అయితే ఆయన టచ్ చేయలేదు భయ్య. ఏదో నార్మల్గా తీసుకుంటూ పోతున్నాళ్ళే ఆయన ఏదో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, అది మాత్రం అసలు ఎవరు ఊహించలేంది. ఏదో అసలు సరదాగా ఆయన సినిమాలు అంటే మనసు పెట్టి సరదాగా తీస్తాడు ఆయన సినిమాలు. కాకపోతే ఈసారి చాలా సీరియస్గా తీసినట్టు అనిపించింది భయ్య నాకైతే. అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్న ప్రసక్తిలో అయితే సినిమా తీసినట్టుగా అనిపించింది భయ్య. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా భయ్య, కొన్ని సీన్లకు అయితే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. అసలు అలాంటి క్యారెక్టర్కి మన ధనుష్ గారిని ఎలా ఒప్పించింటారు అని చెప్పేసి కూడా నాకైతే చిన్న డౌట్ కూడా ఉంది భయ్య. ఆయన అది చేసినప్పుడే ఆయన సక్సెస్ అయ్యాడేమో అనిపించింది. అది సినిమా ఒక రేంజ్లో ఉంది అనగానే ఇంకా ఆయన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది భయ్య. మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఒకవేళ ఇప్పటికి కూడా చూడకపోతే ఖచ్చితంగా థియేటర్లో చూడండి, పోయేది ఏం లేదు. కాకపోతే సినిమా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది భయ్య థియేటర్లో చూస్తే మాత్రం. నాకు తెలిసినంత వరకు అసలు నాగార్జున గారినే డామినేట్ చేసినాడేమో ధనుష్ గారు అన్న టైప్లో అనిపించింది. అట్లానే నాగార్జున గారు ఏం తక్కువ కాదు భయ్య, ఒకరికొకరు అసలు పోటీ పడుతూ చేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ కూడా అసలు నేను చాలా వరకు ఆయన ఇంకొక క్యారెక్టర్ అసలు రష్మిక గారిది కాదు కానీ విలన్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య, మైండ్ దొబ్బేస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్ విలన్ నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే శేఖర్ కమల గారు ఎలా అనుకున్నారో అది కరెక్ట్గా పెట్టినట్టు అనిపించింది నాకు. లిటరల్ చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.